నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను సన్మానించిన జీఎం చింతల శ్రీనివాస్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రవికాంత్ విద్యార్థినిని అకారణంగా కొట్టడాన్ని నిరసిస్తూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరికని 1 ఎస్ఐ శరణ్య సూచన. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను భారత్ బంద్లో అన్ని రంగాలకు కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయండి. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. విద్యార్థులు ఆసక్తి పెంపొందించేలా ప్రయోగాలను వివరించాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీ 45 లక్షలతో బుధవారం సప్తగిరి కాలనీ స్లాబ్ కల్వర్టు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధి పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రాంత నివాసం ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ స్కూల్కి సంబంధించిన టీచర్ విభాగానికి వారు మన కార్యక్రమంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నాం. మహిళలు చిన్నారులు వచ్చిపోతా ఉంటే కూడా ఆ చీకట్లో చాలా అవస్థలు పడుతూ ఉన్నాం. యాక్సిడెంట్లు అవుతుందని చెప్పిన వెంటనే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాన్ని ఎక్కడ డబ్బులో చూసి ముందుగా పెట్టాలని ఇలా మేయర్ గారు లేరు, పాపం వాళ్ళు లేకున్నా కూడా త్వరితగతిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అనేవి ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నిండుగా నీళ్లున్నా కూడా తాగునీరు, సాగునీరు లేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా తాగునీరు, మంచి తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకున్నారో బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రగతిని మరి ఈరోజు ఒక భారీ మెజార్టీ కల్పించిన నన్ను వారు చూపించినటువంటి అభిమానానికి వారు గర్వపడే విధంగా పనిచేయడానికి మేము, మా ప్రభుత్వం, ప్రజాపాలన ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కాల్వ స్వరూప శ్రీన్, తాజ్, గౌస్, స్కూల్ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయం నందు పనిచేసి బుధవారం పదవీ విరమణ పొందుతున్న జీఎం సేఫ్టీ ఆర్జీ రీజియన్ సాధనాల సాంబయ్య, ఏజీఎం సివిల్ క్వాలిటీ పి ప్రసాదరావు, పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మస్తూరు వేముల మల్లేశ్వరిలను జీఎం కార్యాలయంలో జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు, శాల్వలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలు పొందారని, పదవీ విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. కొందరికి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకుంటారు. ఎస్డిఎల్ ఫుల్ ఫామ్ అందరికి ఏమో తెలుసు, సైట్ డౌన్లోడర్. కానీ దానికి అంటే తను కాస్మెట్ మైండ్లో పనిచేసినప్పుడు, అత్యధిక ఉత్పత్తి పనిచేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మైండ్స్లలో, ఫేస్లో మ్యాన్ పవర్ ఎక్స్పోజర్ తగ్గించే ఉద్దేశంతో మనము సెర్మైకేషన్ ఎంట్రీ చేసుకున్నాం. దాంట్లో బాగా ఎగ్జామ్స్ పెడుతూ వచ్చాం. సుమారు 120 వరకు ఎగ్జామ్స్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దాంట్లో కేకేఎఫ్కి సంబంధించి అత్యధిక పర్ఫార్మెన్స్ వస్తున్న రోజులలో సార్ అనేవారు.
సాంపై తుమ్ము లేపిండు అని. ఇట్ వాజ్ రియల్గా సార్ మంచి అందరూ చెప్పినట్టుగా మంచి వక్త, మంచి హార్డ్ వర్కర్, సిన్సియర్, డైనమిక్ ఆల్సో. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా అనలైజ్ చేసి చర్చించి ఇంప్లిమెంట్ చేయడంలో చాలా మంచి నిష్ణాతులు. మన రీజియన్లో జిఎం సేఫ్టీగా పనిచేసి లీడర్ అవుతున్నారు. ముఖ్యంగా మన RG1, RG2, RG3 మరియు AP 4 ఏరియాలకు సంబంధించి సేఫ్టీ విషయంలో ముఖ్యంగా గౌరవనీయులు గురువే సార్ ఇచ్చినటువంటి ఏదైతే SOP, COPs వీటి ఇంప్లిమెంటేషన్లో చేయడంలో కానీ, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ప్రతి మైండ్కి సంబంధించి తయారు చేయడంలో కానీ సార్ చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. కాబట్టి మనం PGMS ఆఫీస్లో మంచి పేరు మనం సాధించారు. ఇన్స్పెక్టర్లో కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే సార్ పిల్లలు కూడా చాలా చక్కగా సెటిల్ అయ్యారు. ఇంతకుముందు ఒకసారి మాట్లాడినట్టుగా వాళ్ళ బాబాయ్ పీడియాట్రిషియన్ పనిచేస్తున్నారు, పాప కూడా ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సారు శేష జీవితం ఆయుర్వేద ఈశ్వరాలతో వర్దిల్లాలని నా తరఫున మీ అందరి తరఫున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనకి తెలవాలి. ఇక్కడ ఉన్నటువంటి జిఎం ఆఫీస్ సిబ్బంది మనమంతా కూడా ఎందుకంటే సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ది మైన్స్ అండ్ ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్. బొగ్గు ఉత్పత్తి వస్తేనే కానీ మనకు ఏది కూడా సాధ్యం కాదు. బొగ్గు ఉత్పత్తి వచ్చి బొగ్గు లాభాలు పొందాలంటే మనం ఎందుకంటే మనందరం కూడా సింగరేణి కన్నా తల్లికి మన యొక్క సాయశక్తుల మనం ఎంత శ్రమించి పనిచేయడం చాలా ముఖ్యం. తర్వాత ఈ సింగరేణిలో రావడము ఎందుకంటే మా మేడం గారి సపోర్టు, నేను ఏ పని చేసినా మా మేడం గారి సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంత మంచిగా ఇంత చక్కగా పేషెన్స్గా పనిచేయగలిగాను. ఇంటి దగ్గర ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కానీ ఆ యొక్క ఇబ్బందిని చూసేసరికి ఇంటి దగ్గర మన మైండ్ పోయి ఏం చేస్తాను ఏంటిది అని అడగడం. ఎందుకంటే నేను ఒకటే నాకు తెలిసినటువంటి విద్య, నేను ఎందుకంటే SSY MMY చేశాను. ఎందుకంటే అది నేర్చినప్పుడు మనం యాక్చువల్గా ఎందుకంటే మనిషి కోపోద్రిక్తులు కావద్దనేది, కోపోద్రిక్తులు కాకూడదు. మనిషికి సహనం కోల్పోకూడదు, సహనంగా ఉండాలి. కోపోద్రిక్తి అయితే ఏమొస్తుంది, మనిషికి ఏ విధంగా బీపీ వస్తుంది, ఏ విధంగా డయాబెటిక్ వస్తుంది, ఇవన్నీ కూడా ఎందుకంటే నేర్చుకున్నాను. కాబట్టి ఎప్పుడు కానీ మనిషిని ఒక మనసు నొప్పించకుండా పని తీసుకోవాలన్న ఉద్దేశంతో చేశాను. కాబట్టి తప్పకుండా ఎందుకంటే మనం అటువంటి మార్గాన్ని నడిచినట్లయితే ఏ పనినైనా సక్రమంగా అవలీలంగా చేయించవచ్చినటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో GM క్వాలిటీ KV రావు, AGM పర్సనల్ లక్ష్మీనారాయణ, సీనియర్ PO బంగారు సారంగపాణి, AITUC ప్రతినిధి రాజు, CMO AI ట్రెజరర్ క్రాంతి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న జట్టి వర్షిత్ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు మరియు కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యా సంస్థలను ఒక వ్యాపార కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఫీజులను తందుకోవడం తప్పితే విద్యార్థులతో ఏ విధంగా వ్యవహరించాలో కనీస అవగాహన ఆ ప్రిన్సిపల్కే లేదని ఆయన అన్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడా లేక యముడా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తప్పు చేస్తే విద్యార్థులకు బుద్ధి చెప్పాలే కానీ పోలీస్ యంత్రాంగం చేసే 3rd డిగ్రీ కంటే అతి దారుణంగా చితకబాదడం సరైన విధానం కాదని, ఇట్లాంటి స్పృహ కోల్పోయినటువంటి ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని, శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ప్రిన్సిపల్పై వెంటనే కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకెళ్లారు. బాబు ఆర్ఎఫ్సిఎల్ ఎఫ్సిఐ స్కూల్లో మరి 7th క్లాస్ చదువుతున్నాడు జట్టి వర్షిత్. వాళ్ళు చిన్న పిల్లలు ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టుకున్నందుకు మరి వాళ్ళ మేడం మరి రజిత ప్రైమరీ మేడం రజిత మేడము ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకొని మరి నన్నే ఇట్లా తిట్టిండు అనేసి ఆ బాబుని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ రూమ్లో అప్పచెప్పడం జరిగింది. సరే ఆమెనే తిట్టిండు అనుకుందాము, ఆమెను తిడితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, నీ బాబు ఇట్లా చేసిండని చెప్పాలి కదా. నువ్వు ప్రిన్సిపల్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ అనేటోడు కూడా ఒక పదవిలో ఉన్నాడు కదా, మరి వాడైనా మీ బాబు ఇట్లా చేసిండని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మాకు చేయకుండా వాడు సీసీ కెమెరా లేని రూమ్లో వేసి కొట్టడము ఇది ఎక్కడి రూలు? అసలు ఎక్కడున్నది కొట్టేది? పోలీస్ స్టేషన్లోనే ఇంతవరకు లేదా రూలు? అట్లాంటిది చిన్న పిల్లగాన్ని పట్టుకొని కొట్టడానికి వానికి ఎవరిచ్చిళ్ళు అర్హత? వానితో ఎవరెవరు ఉన్నారు అక్కడ? సార్లు టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు బాబుని కొడతా అంటే? వాళ్ళ పిల్లలైతే వాళ్ళు కొట్టనిస్తారా? అదైతే లేదు కదా. మేము ఫ్రీగా ఏం చదివిస్తలేం కదా. 80,000 రూపాయలు తీసుకున్నావు, నువ్వు ఒక్కరోజు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనీయలేదు వాడిని. అట్లాంటిది నువ్వు ఎట్లా కొట్టగలిగినావు వాడిని? నీకు ఎవరిచ్చిళ్ళు ఆ హక్కు అసలు కొట్టడానికి? నువ్వు ఎంత బాధన్నాడు. రాత్రి నుంచి మేము అన్నం కూడా తినలేదు, అంత బాధపడుకుంటూ ఏడుస్తాము. అదే నీ పిల్లల్ని కాదురా, నువ్వు కూడా అదే దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి నా చేతిలో. అప్పుడు నీకు తెలుస్తుంది నొప్పి అన్నది ఏంటిదో. వానికి ఇప్పుడే మీరు సస్పెండ్ లెటర్ ఇమ్మీడియట్లీ ఇవ్వకపోతే నేను కలెక్టర్ దగ్గర పోయి అక్కడే కూర్చుంటా. మీరు ఏం చేస్తారో నాదే. ఆ లెటర్ ఇస్తానే మేము ఇక్కడ నుంచి కదులుతాము. బాబుకు దాకిన దెబ్బ నీకు దాకాలేరా? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి సస్పెండ్ అయిపోవాలని, నాకు ఆ లెటర్ ఇప్పుడు రావాలని నేను ఇక్కడ నుంచి కదులుతా అంతే. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ గారు జట్టి వర్షిత్ ను నిన్న అకారణంగా చితకబాదడం జరిగింది. ఒకసారి మీరు కాలు చూస్తే అంటే పోలీసు యంత్రాంగం కూడా ఆ విధంగా కొట్టే పరిస్థితి లేదు. ఇవాళ రోజున ఆయన ఏ చిన్న తప్పు చేసినా, ఒకవేళ ఏదన్నా మాట అన్నా కూడా ఎవరైనా బెదిరించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పే పరిస్థితి ఉంటది. కానీ ఇవాళ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకారణంగా పిల్లగాన్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రవికిరణ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఏమైతే ఉన్నాయో ఈ స్కూళ్ళల్లో ఫీజుల పేరు మీద దోపిడీ చేయడమే తప్పితే విద్యార్థులకు ఏ విధంగా కూడా చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను ఈ విధంగా అకారణంగా కొట్టి ఈ విధంగా చితకబడడం సరైన విధానం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నారు, కానీ న్యాయం చేస్తా అంటున్నారు, కానీ న్యాయం చేయలేకపోతున్నారు. మాకు ఇక్కడ ఏం కావాలని సస్పెండ్ చేయాలి లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఈ ఆర్ఎఫ్సిఎల్ గేట్ నుంచి దాటే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని 1 ఎస్ఐ శరణ్య సూచించారు. గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం ఎస్ఐ శరణ్య గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చాలా మంది ప్రజల్లో ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం పెరగడం మూలంగా క్రమంగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్ చేసి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాటా, అకౌంట్ నెంబర్లు, పర్సనల్ డాటా అడిగితే చెప్పొద్దని కోరారు. ఇంకా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు వచ్చాయని, మీరు లక్కీ డ్రాలో ఎంపికయ్యారని ఫోన్ కాల్ చేసి మభ్యపెట్టడం జరుగుతుందని, అలాంటి వాటికి స్పందించడం మానుకోవాలని సూచించారు.
గౌరవ ఏసీపీ గోదావరిఖని సార్ శ్రీనివాస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ సిఏ గోదావరిఖని ఒకటవ టౌన్ బ్రహ్మద్రావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గోదావరిఖని ఎస్ఐ నేను ఇక్కడ గాంధీనగర్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మేము గోదావరిఖని ప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇప్పుడున్న క్రైమ్స్లలో సైబర్ క్రైమ్స్ అనేవి రోజు రోజు ఎక్కువగా పెరుగుతున్నాయి. యువతులు, పిల్లలు, పెద్దవాళ్ళు ఏదితో సంబంధం ఏం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వలన, ఫోన్ యూసేజ్ ఎక్కువ అవడం వలన ఫోన్లో వచ్చే మెసేజ్లు కానీ, అన్నోన్ కాల్స్ నుంచి మెసేజెస్ రావడం కానీ, లేదా అన్నోన్ లింక్స్ రావడం కానీ అలాంటివి చాలామంది ఎలా ఆపరేట్ చేయాలో తెలియక చాలామంది అమాయకులు రోజు కొన్ని వేలల్లో లక్షలలో డబ్బులు కోల్పోతున్నారు. కావున ప్రజలందరికీ తెలియజేయడం ఏమైనా మీరు ఏవైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చి లేదా అన్నోన్ వ్యక్తి నుంచి ఫోన్లు కానీ వచ్చి మీ వ్యక్తిగత సంబంధించిన డేటా, బ్యాంక్కి సంబంధించిన డేటా, అది ఓటీపీలు కావచ్చు, డెబిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా ఏమైనా లింక్స్ పంపించి ఆ లింక్లలో ఏదైనా మెసేజ్ దాన్ని క్లిక్ చేయమని అడగడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్లేస్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేయమని కావచ్చు, లేకపోతే ఏదైనా గ్రూప్కి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయమని కావచ్చు. ఇలా వేరే వేరే వివిధ రకాలుగా వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు, సైబర్ ఫ్రాడ్స్టర్స్ అనేవారు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి వేరే వేరే విధంగా మీకు కాల్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ మీరు ఇగ్నోర్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, మీ యొక్క ఫైనాన్షియల్ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోగలరని, అలానే మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీరు వెళ్ళిన వివిధ ప్రదేశాలకు వెళ్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టుకోవడం వలన దొంగతనాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క సమాచారం మీరు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతే అలాంటి సమాచారం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం చెప్పేసి గోదావరిఖని ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను భారత్ బంద్లో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయండి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ప్రజలు, రైతులు పాల్గొని సమ్మెను భారత్ బంద్ విజయవంతం చేయాలని మరోమారు కోరారు. ఫిబ్రవరి 16న ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల కుదింపు వ్యతిరేకంగా జరగబోయేటువంటి నరేంద్ర మోడీ నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టడానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 తారీఖున సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మె కార్మిక వర్గం అసంఘటిత, సంఘటిత, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు భారత్ బంద్ కార్యక్రమం కూడా చేపట్టి మరి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు, కార్మికులకు అఖిలపక్షం అదేవిధంగా ఏఐటీసీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 16న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, రైతులకు, గ్రామీణ ప్రజలకు
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో సమ్మె నోటీసు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులను బజారు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన, ఈ సమ్మె ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మెను జయప్రదం చేసి ఇవాళ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలవాలని చెప్పి ఐఎఫ్టీగా కార్మిక సంఘాల జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కె సునీల్, ఏ ముత్యంరావు, మధ్యల శ్రీనివాస్, ఈ నరేష్, కె విశ్వనాథ్, జి సత్యనారాయణ రెడ్డి, ఎం రాయమల్లు, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల్లో పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెంపొందించేలా ప్రయోగాలను వివరించాలని జీవశాస్త్ర వర్క్షాప్లోని అంశాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మహేంద్ర టెక్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న జీవశాస్త్ర వర్క్ షాప్ ను సందర్శించారు. అనంతరం పాలకుర్తి మండలంలోని ఫర్టిలైజర్ సిటీ పాఠశాలను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు అందుతున్న బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్టీపీసీలో 5 రోజుల పాటు మహేంద్ర టెక్ ఆధ్వర్యంలో జరిగే జీవశాస్త్ర వర్క్ షాప్ లో జిల్లాకు సంబంధించి 45 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని, వర్క్షాప్ ముగిసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయునికి సైన్స్ కిట్ అందించడం జరుగుతుందని, దీని ద్వారా 40 ప్రయోగాలను విద్యార్థులకు పాఠశాలలో తెలియజేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులలో పాఠ్యాంశాల పట్ల ఆసక్తి రేకెత్తించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధానంలో జీవశాస్త్ర ప్రయోగాలను వివరించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ పాలకుర్తి మండలంలోని ఫర్టిలైజర్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల సన్నద్ధత, జీవిత లక్ష్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాల తరగతులకు వచ్చే విధంగా, ప్రత్యేక తరగతులను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సైతం తప్పనిసరిగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి పరీక్షలకు అందుబాటులో ఉన్న 45 రోజులు పక్కా ప్రణాళిక ప్రకారం వినియోగించుకొని విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అడాప్ట్ చేసుకుని ప్రతిరోజు ఉదయం వేకప్ కాల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రతిరోజు ఉదయం లేచి ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని కలెక్టర్ సూచించారు. 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి ముఖ్యమైన పాఠ్యాంశాలపై సంపూర్ణ ప్రావీణ్యం కలిగే ఉండే విధంగా పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఫెర్టిలైజర్ సిటీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ను పరిశీలించిన కలెక్టర్ ఆ కిచెన్ గార్డెన్లో పెరిగే కూరగాయలు విద్యార్థులకు పౌష్టికాహారం కింద మధ్యాహ్న భోజనం అందించడం తెలిసి సంబంధిత సిబ్బందిని, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మహేంద్ర టెక్ ప్రతినిధి డాక్టర్ రేవతి బృందం, జిల్లా అకాడమిక్ ఇన్ఛార్జి పిఎం షేక్, ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజ్, ఫెర్టిలైజర్ సిటీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విమలాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను సన్మానించిన జీఎం చింతల శ్రీనివాస్. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రవికాంత్ విద్యార్థినిని అకారణంగా కొట్టడాన్ని నిరసిస్తూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరికని 1 ఎస్ఐ శరణ్య సూచన. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను, భారత్ బంద్లో అన్ని రంగాలకు కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయండి. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు.
విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేలా ప్రయోగాలను వివరించాలి. జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ ఆదేశాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.